హాయ్ ఫ్రెండ్స్, మీ శివాని ముగసాటి. ఈరోజు వీడియో వచ్చేసి బీరపొట్టు పచ్చడి అండి. దీనికోసం నేను చెక్కేసిన బీరకాయల తొక్కలను అయితే ఒక ప్లేట్లో తీసుకున్నా. అలానే పోపు దినుసులు కూడా తీసుకున్నాను. ఫస్ట్ అయితే మనం స్టవ్ మీద ఒక బాండీ పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని అయితే వేసుకున్నాను. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత పచ్చిమిర్చిని వేసుకున్నానండి. మనం ప్లేట్లో పెట్టుకున్న బీర తొక్కలను అయితే వేసుకున్నాను. చాలామంది తెలియక ఈ బీర తొక్కలను అయితే పడేస్తారు. అలా పడేయకుండా ఇలా పచ్చడిని అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇలా మనమైతే ఫ్రై చేసుకోవాలి. వాటర్ కంటెంట్ అనేది పోవాలి, పచ్చివాసన కూడా రాకుండా ఉండాలండి. అప్పుడే బాగా ఫ్రై అయినట్టు. ఇందులో మనకు ఫైబర్ కంటెంట్ అనేది చాలా ఉంటుంది. సో ఎవరు కూడా ఇలా పడేయకుండా వేస్ట్ చేయకుండా పచ్చడిని అయితే ట్రై చేయండి. మనకి తొక్కలు అనేది తొందరగా ఫ్రై అవ్వడానికి అయితే నేను సాల్ట్ యాడ్ చేశాను. అలా చేయడం వల్ల తొందరగా అయితే మనకు ఫ్రై అయిపోతున్నాయి. చూసారు కదా, మనకు రెడీ అయిపోయింది. ఇప్పుడైతే మనం పోపుల్ని వేపించుకుందాము. వేరుశనగగుడ్లు, ధనియాలు, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర, నువ్వులను అయితే వేసానండి నేను. ఈ పోపులు అనేది మనం బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై అయితే చేసుకోవాలి. పోపులు వేపడంలోనే పచ్చడి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇదంతా మిక్సీ జార్లో వేసాను. కొంచెం సాల్ట్ వేసాను, చింతపండు యాడ్ చేసుకుని రెండు కలిపి మిక్స్ చేసుకున్నా. పచ్చడి కంప్లీట్ అయిపోయిన తర్వాత యాజ్ యూజువల్లీగా నేనైతే కొంచెం ఆయిల్ వేసుకుని పోపు అయితే పెడతాను పచ్చడిలో వేయడానికి. అలా చేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. చూసారు కదా, ఇలా అయితే వేపించేసుకుని ఆయిల్ని అయితే నేను పచ్చడిలో వేసేసాను. సో పచ్చడి రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.